కేసీఆర్ ఆయన అల్లుడు హరీష్ బోగస్ మాటలు చెబుతారనే విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా తెలుసన్నారు సీఎం రేవంత్. ఈ కారణంతోనే ఎవ్వరూ నీళ్ల గురించి అడిగేందుకు ముందుకు రాలేదన్నారు. చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టుగా ఏ ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని ఆలోచించినా వేల కోట్లు సంపాదించాలనే ఆలోచన తప్ప మరో ఆలోచన ఉండదని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో గోదావరి నీటితో తడపాలని కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని సీఎం రేవంత్ చెప్పారు. చంద్రశేఖరరావు ఆయన అల్లుడు బోగస్ మాటలు చెప్తారు, అంచనాలు పెంచుతారు, నిధులు మెక్కుతారు తప్ప శనివెల్లిని చేతులు కడుతున్నట్టు దోపిడీకి పాల్పడతారన్న ఆలోచనతోటి ఈ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎప్పుడు అడగలే. ఎందుకంటే వాళ్ళని అడిగినా చెయ్యరు. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఉన్న నీళ్లు కాదు, నిధుల మీదనే. పెద్దలు చెప్పినట్టు చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని చెప్పినట్టుగా దొంగ గుడిలోకి వచ్చినా దేవుడిని మొక్కుతున్నట్టున్నా బయట కొత్త కొత్త చెప్పులు ఎవరెవరున్నాయో ఎప్పుడెత్తుకుపోవాలని ఆలోచన చేస్తూ ఉంటాడట. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడవచ్చు, వేల కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన బోలే. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు బీసీ రేషియో, బెనిఫిట్ కాస్ట్ రేషియో, ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఖర్చు ఎంత పెడుతున్నావు, ఆ ఖర్చుకు ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలుగుతున్నావు, ప్రతి ఎకరాకు ఎంత ఖర్చు పెడుతున్నావు, ప్రభుత్వం సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే అనుమతి ఎంత, ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి, మనం ఎంత పెడుతున్నామో అని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రాజెక్టు రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దోపిడీ బయటపడుతుందని 10 ఏళ్ళు డిపిఆర్లో ఇంకొకటి కాలం గడిపిండ్రు. టెండర్లు పిలిచిండ్రు, కాంట్రాక్టులు ఇచ్చిండ్రు, కమిషన్లు మెక్కిండ్రు, డిపిఆర్లు మాత్రం ఇవ్వలే. సీతారామ కూడా అదే పరిస్థితి. డిపిఆర్లు ఇవ్వకుండా నీటి కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా అనుమతులు ఇవ్వడం సమస్య. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క సమస్యను వీళ్ళేసిన చిక్కుముళ్ళు, ఈ చిక్కుముళ్ళను ఒక్కొక్కటిగా ఇప్పుకుంటూ స్థానిక సమస్యలను పరిష్కరించుకుంటూ ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలతో తడపాలి ఈరోజు అని మేము కృషి చేసింది, మేము ప్రయత్నం చేసింది. ఈ శ్రమనంతా చులకన చేసి మాట్లాడడానికి హరీష్ రావు గారు తాపత్రయపడుతున్నాడు. నేను ఒకటే మాట్లాడుతున్నా సూటిగా హరీష్ రావు గారికి, 10 సంవత్సరాలు ఉన్నావు, ఏం వెళ్ళింది, తోక మిగిలింది అన్నవల్ల నా తోక ఎందుకు పీకలేకపోయినావా నువ్వు, నీ మామ కలిసి తోడుకుని బాబా తిన్ననే ఉన్నారు, మీ తోక ఒకటి గుంజడానికి మీరు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు ఎవరైనా ఆపేదా? 10 ఏళ్ళు మిమ్మల్ని ఎవరొద్దన్నారు? 10 ఏళ్ళు మీరే కదా, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, ప్రభుత్వం మీరే, మొత్తం మీ కుటుంబమే పెడతానని ఆధిపత్యం కదా, ఎందుకు పూర్తి చేయలే? 10 ఏళ్ళు మీరు చేయలేని పనిని 6 నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు. ఎందుకంటే మీ చెత్తబుద్ధి తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్పుదెబ్బలు కొట్టారు మిమ్మల్ని ఆల్రెడీ. ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేదు. తెలంగాణ ప్రజలకు కూడా మీ పట్ల ఉన్న భ్రమలు, మీ పట్ల ఉన్న నీలి మేఘాలు తొలగిపోయినాయి. తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి అసెంబ్లీలో 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన, పార్లమెంట్కి వచ్చే వరకు